నమస్కారం జనతా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మున్సిపల్ ఎన్నికలకు లోక్సత్తా మేనిఫెస్టో విడుదల, గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్న జేపీ. నేడే పీసీసీలను ప్రకటిస్తామన్న దిగ్విజయ్, మరో 2 రోజుల్లో హైదరాబాద్ రానున్నట్టు ప్రకటన. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జయరాం రమేష్, మరో 5 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేస్తామని వ్యాఖ్య. జయరాం రమేష్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ హరీష్ రావు, తెలంగాణ పాలిట విలన్ గా మారాడని ధ్వజం. టీఆర్ఎస్ నాయకత్వంపై విహెచ్ ఫైర్, జయరాం రమేష్ పై హరీష్ రావు విమర్శలు సరికాదని సూచన. వివరాలకు వస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలకు పీసీసీలను ఈ రోజే ప్రకటిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తెలిపారు. సీమాంధ్రలో కాంగ్రెస్ నుంచి వెళ్తుంటే తెలంగాణలో పలువురు నేతలు కాంగ్రెస్ లోకి వస్తున్నారని చెప్పారు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో హైదరాబాద్ లోనే ఉండి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తామని పేర్కొన్నారు. కొత్త పార్టీ పెట్టని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ మాట తప్పారని విమర్శించారు. కేంద్ర మంత్రి జయరాం రమేష్ పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది వెళ్లిపోయినా వచ్చే నష్టం ఏం లేదని చెప్పారు. పార్టీ నుంచి ఒకరు పోతే 10 మంది వస్తారని తెలిపారు. పోలవరం పూర్తి కాదన్న బలరాం నాయక్ వ్యాఖ్యలు సరికాదన్నారు. మరో 5-6 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఉన్నారు. I want to say very clearly and categorically, Government of India is fully committed to executing the Polavaram project, but following all environmental, forest and R&R policies. Polavaram will benefit, it will provide drinking water to Visakhapatnam, it will benefit many farmers in East Godavari, West Godavari and other districts in the Godavari basin. 80 TMC of water will be transferred from Godavari to Krishna and stabilize the Krishna river delta. So out of 80 TMC, Telangana, proper resettlement and rehabilitation. We should not look upon Polavaram as a contractor-driven project. Polavaram should be a people-driven project. జయరాం రమేష్ పై టీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జయరాం రమేష్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతూ సోనియా గాంధీని కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జయరాం తన చేతులతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిండా ముంచేశారని అన్నారు. జేఏసీకి టీఆర్ఎస్ పార్టీకి మధ్య అంతరం పెంచే పనిలో ఉన్నారని పేర్కొన్నారు. జేఏసీ గురించి మాట్లాడే అర్హత జయరాంకు లేదన్న హరీష్ తెలంగాణ పాలిట విలన్ గా మారాడని ఎద్దేవా చేశారు. ఆయన ఎన్ని రకాలుగా చేయాలనో చేసి ఇవాళ పాండవులకు ఆనాడు మహాభారతంలో పాండవులకు కౌరవులకు మధ్య చిచ్చు పెట్టినట్టే ఇవాళ జయరాం రమేష్ గారు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ మధ్య సయోధ్యను చెడగొట్టడానికి వారు పాత్ర పోషిస్తున్నట్టుగా కనబడతా ఉంది. జయరాం రమేష్ గారి మాటలు వారి చేష్టలు చూస్తూ ఉంటే ఆనాడు మహాభారతంలో శకుడు మరి ఎట్లయితే కౌరవుల్ని ముంచేసినారో ఇవాళ జయరాం రమేష్ చర్యలు వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో నిండా ముంచేది ఖాయంగా కనబడతా ఉంది. ఇవాళ వారి చర్యలు ఎట్లా ఉన్నాయంటే నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించినట్టుగా ఉన్నాయి జయరాం రమేష్ గారి చర్యలు. కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య సంబంధాలు చెడగొట్టడానికి, పొత్తు కుదరకుండా చేయడానికి
వారు నిర్ణయించుకున్నట్టుగా కనబడతా ఉంది. ఒకవైపేమో టీఆర్ఎస్తో మాట్లాడుతున్నాము, టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటున్నాము, హై లెవెల్లో చర్చలు జరుగుతున్నాయని మరొక వైపు చెప్తూనే జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాలు పెడుతూ మనం ఒంటరిగా పోటీ చేస్తాం, ఒంటరిగా పోటీ చేయడానికి మీరంతా సిద్ధపడాలి అని మాట్లాడడం, తెలంగాణ మంత్రుల చేత మేము ఒంటరిగానే ఉంటాం, మాకు పొత్తులు అవసరం లేదని హైకమాండ్కు లేఖలు రాపియడం, ఇదంతా చూస్తూ ఉంటే వారు ఇక కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య సయోధ్య లేకుండా ఉండాలని ఒక కంకణం కట్టుకొని సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో లైసెన్స్ ఉన్న రివాల్వర్లను ఈ నెల 15వ తేదీలోపు స్థానిక పోలీస్ స్టేషన్లో గానీ ఆయుధ డీలర్ వద్ద గానీ డిపాజిట్ చేయాలని నగర కమిషనర్ అనురాగ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ బ్యాంకుల వద్ద సెక్యూరిటీ గార్డులకు ఇందుకు మినహాయింపు ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన ఇన్స్పెక్టర్లు నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో కలిపి 360 మంది రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేశారు. దీంతో పాటు 250 మంది వద్దనున్న లైసెన్స్ రివాల్వర్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లో లైసెన్సులు తుపాకీలు కలిగిన వారు మొత్తం 4,000కు పైగా ఉన్నారని సిపి చెప్పారు. రెండు 2014 మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోను లోక్సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మేనిఫెస్టోలోని ప్రతిపాదనలన్నీ ప్రస్తావించారు. 110 మున్సిపాలిటీ, 8 కార్పొరేషన్లలో బలమైన అభ్యర్థులను ఎన్నికల బరిలో దింపనున్నట్టు తెలిపారు. జేపీ ఎన్నికల నిర్వహణ, స్థానిక సంస్థల గురించి రాజకీయ పార్టీలకు, ప్రభుత్వానికి, న్యాయస్థానాలకు ఎలాంటి అవగాహన లేదని ఆరోపించారు. ఆయన ఇంతవరకు తలసరి కేటాయించిన బడ్జెట్ మొత్తంలో 1% కూడా ప్రజా సమస్యలకు ఖర్చు చేసిన దాఖలాలు లేవని జేపీ మండిపడ్డారు. మన వార్డులో మన కోసం మన డబ్బు ఖర్చు చేసే పద్ధతి ప్రజాస్వామ్యం కోసం లోక్సత్తాను బలపర్చి గెలిపించాలని కోరారు జయప్రకాష్ నారాయణ్. రాష్ట్ర ప్రభుత్వాలు, శాసనసభ్యులు కానీ, అటు చివరికి న్యాయస్థానాలు కానీ ఏ రకమైన అవగాహన లేకుండా చాలా మొక్కుబడిగా చేస్తుంది. అంటే 1000 రూపాయలు కూడా ఇవ్వలేదా వీళ్ళు? ఎందుకోసం అట ఈ ప్రభుత్వం? మరి ఈ పనులు ఎందుకు కడుతున్నామట? మా రోడ్లు, మా డ్రైన్లు, మా మంచినీళ్లు, మా ఇంటి ఎదురుగా పార్కులు, సిద్ధాంతాలు నచ్చకపోవడంతోనే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆ పార్టీ నేత సుధీష్ రాంబొట్ల పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అంశంలో అనేక సమస్యలను లేవనెత్తినా పార్టీ సీనియర్లను పట్టించుకోకపోగా తనపై చెడు ప్రచారం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ అవలంబిస్తున్న విధానాలతో తాను ఇమడలేకనే పార్టీ నుండి వెళ్లిపోతున్నట్టు ఆయన ప్రకటించారు. త్వరలో భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నట్టు సుధీష్ తెలిపారు. కన్విన్స్ చేయగలిగితే పార్టీలో కంటిన్యూ కావాలి. నేను పార్టీని కన్విన్స్ చేయలేకపోయాను కాబట్టి పదే చాలా సందర్భాల్లో మరి ఇంకా పార్టీలో కంటిన్యూ అవ్వడం కరెక్ట్ కాదని చెప్పేసి నేను నిర్ణయించుకోవడం జరిగింది. అంటే ఉదాహరణకి ఏ పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు ఆ పార్టీకి ఉంటాయి. ఆ సిద్ధాంతాలకి నాకు భావసారూప్యత ఉంటేనే నేను కంటిన్యూ అవ్వగలుగుతాను. అది లేని రోజున నేను అక్కడ కంటిన్యూ అవ్వడం కరెక్ట్ కాదని చెప్పేసి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఉదాహరణకి మరి తెలంగాణ రాష్ట్రం అవుతుంది అనుకోండి, ప్రత్యేక తెలంగాణ వాళ్ళ సిద్ధాంతం. అలాగే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఏదో పార్టీ పెడుతున్నాడు, సమైక్యాంధ్ర ఆయన సిద్ధాంతం. రెండు విభిన్న సిద్ధాంతాలు కావచ్చు. అయితే ఆ సిద్ధాంతం మనకు నచ్చితే మనం ఆ పార్టీలో ఉండాలి తప్పితే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పెట్టబోయే నూతన రాజకీయ పార్టీ దారుణంగా విఫలమవుతుందని టీడీపీ ఎమ్మెల్సీ బి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ నిధులను మంజూరు చేయించుకునే విషయంలో కిరణ్ పూర్తిగా విఫలమయ్యాడని విమర్శించారు. ఇరు ప్రాంత ప్రజలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలనే దృఢ సంకల్పంతో ఉన్నారని వెంకటేశ్వర్లు తెలిపారు. ఉప ఎన్నికలు జరిగితే, మౌలిక 18 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికలకు దాదాపు 120 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి గారు. అంటే ఈ రకంగా ఆయన అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడ్డాడు. ఇలాంటి ఇవాళ చరిత్ర ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఇవాళ నేనేదో బ్రహ్మాండంగా బాగు చేశానని ఇవాళ చెప్తా ఉన్నాడు. అదంతా బూటకమని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రంలో ఉన్న ఈ అస్తవ్యస్త పరిపాలనకు ఇవాళ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఇవాళ తిరిగి తెలుగుదేశం అధికారంలోకి రావాలి. ఇవాళ ఈ 2 రాష్ట్రాల్లో కూడా పునర్నిర్మాణం జరగాలంటే తెలుగుదేశమే అధికారంలోకి రావాలనే విధంగా
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టారు. పార్టీకి జై సమైక్యాంధ్ర అని పేరు పెడుతున్నట్టు ప్రకటించారు. సమైక్యత కోరుకునే వారందరూ కలిసి రావాలని కిరణ్ కోరారు. ఈ నెల 12వ తేదీన రాజమండ్రిలో సభ నిర్వహిస్తామని, అనుమతి లేకపోయినా ప్రజలున్న చోట బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టారు. పార్టీ పేరు జై సమైక్యాంధ్ర. తెలుగు జాతి మేలు కోసమే పార్టీ పెట్టినట్లు కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 12న రాజమండ్రిలో సభ నిర్వహిస్తామని, సభ నిర్వహించడానికి అనుమతి లేకపోయినా నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలు ఉన్న చోట బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. తెలుగు జాతి మేలు కోసమే జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టినట్లు కిరణ్ పేర్కొన్నారు. తెలుగు ప్రజలకు ద్రోహం చేసింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడని కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీలో గొంతెత్తి సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నానని చెప్పలేని పిరికివారితో కలిసి పనిచేయడం అవివేకమన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెబుతున్నట్లుగా నీటి పంపిణీ సాధ్యం కాదని తేల్చి చెప్పారు. తెలంగాణలో పంపు సెట్లు ఎక్కువగా ఉన్నాయి గనక ఇబ్బందులు వస్తాయని చెప్పారని తెలిపారు. రాష్ట్రం కలిసి ఉండాలనే ఉద్యమం త్వరలో తెలంగాణ నుండి వస్తుందని కిరణ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చేసేటప్పుడు కాంగ్రెస్ హోంవర్క్ చేయలేదన్నారు. పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత కేబినెట్ లో ఎలా పెడతారని కిరణ్ ప్రశ్నించారు. జై సమైక్యాంధ్ర పార్టీ కమిటీల పేర్లను వెల్లడించారు. వ్యవస్థాపక అధ్యక్షుడు చుండ్రు శ్రీహరి, పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా సాయి ప్రతాప్, ఉండవల్లి, శైలజనాథ్, పితాని సత్యనారాయణ, సబ్బం హరి, హర్షకుమార్, పార్టీ వ్యూహకర్త లగడపాటీలు వ్యవహరిస్తారని కిరణ్ తెలిపారు. దీంట్లో అంశం ముఖ్యంగా ప్రజల యొక్క మేలు కోసం జరగాలి తప్ప రాజకీయ నాయకుల కోసమో, రాజకీయ లాభం కోసమో, రాజకీయ అంశాల కోసమో జరగకూడదనే ఉద్దేశంతోనే మీకు చెప్పడం జరుగుతూ ఉంది. ది జై సమైక్యాంధ్ర పార్టీకి ఫౌండర్ ప్రెసిడెంట్గా శ్రీహరి గారు ఉన్నారు, ఎక్స్ ఎంపీ గారు. నేను ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్స్గా సాయి ప్రతాప్ గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, సద్దం హరి గారు, హర్షకుమార్ గారు, శైలజానాథ్ గారు, పితాన్ సత్యనారాయణ గారు ఉంటారు. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. G. Pullaredi Sweets, now at Kondapur. Share your happy moments with pure ghee sweet. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం, హిమాయత్ నగర్. మేము కోయరాజులం. తరతరాల నుండి కొండదేవతల పూజలు చేస్తుంటాం. ముఖం చూసి జ్యోతిష్యం చెప్పుట మా ప్రత్యేకత. గురూజీ ఏ వెంకట్రాజు. సెల్ 9848744157. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్ట శక్తులు ఉన్నవి కూడా అంతే నిజం. మనకు తెలియకుండానే మన చుట్టూ ఎన్నో దుష్ట శక్తులు తిరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం అనారోగ్యం పాలవటం, మనశ్శాంతి లేకపోవటం, కుటుంబ కలహాలు, వ్యాపారంలో నష్టాలు, ధనం నిలకడ లేకపోవటం, ఇంకా నరఘోష ద్వారా ఎన్నో సమస్యలు పడుతూ ఉంటారు. అయితే మా వద్ద వీటికి పరిష్కారం చూపబడును, జ్యోతిష్యం చెప్పబడును. నమ్మకంతో రండి, ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి. సర్వే జనా సుఖినో భవంతు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి మా జ్యోతిష్యాలయానికి విచ్చేయండి. మా అడ్రస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఎదురుగా తేజ్ చికెన్ పైన, హిమాయత్ నగర్, హైదరాబాద్.
IIFL గోల్డ్ లోన్ మీ బంగారంపై అతి తక్కువ సమయంలో రుణం కావాలనుకుంటున్నారా? అయితే అగ్రగామి సంస్థ IIFL గోల్డ్ లోన్ సంప్రదించండి. స్వర్ణ ఉగాది ఆఫర్ ని వినియోగించుకోండి. అతి ఎక్కువ ధర గ్రాముకు 2075 రూపాయలు మరియు అతి తక్కువ వడ్డీ 1.50% నుండి 1% వరకు అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి. సిటీలో అన్ని ప్రాంతాలలో మా బ్రాంచులు కలవు. ఇతర వివరాలకు మా ఈ క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించండి. గుర్తుంచుకోండి, శుభప్రదమైన పూజ కోసం మంగళకరమైన పూజా సామాగ్రి శ్రీ సాయి పూజా సామాగ్రి విచ్చేయండి. శ్రీ సాయి పూజా సామాగ్రి, సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్. బ్యాక్ టు న్యూస్. కడప జిల్లా రాజంపేట మండలం రామాపురం ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 10 టైర్ల లారీల్లో లారీ నిండా దుంగలు వేసుకుని కోడూరు నుండి కడప వైపుకు వెళ్తుండగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో లారీని 2 నిందితులు పారిపోవడానికి యత్నించగా అధికారులు వెంటాడి అదుపులోకి తీసుకున్నారు. మమ్మల్ని బొమ్మ తీసుకెళ్తా మీరు డిఎఫ్ గారు ఇచ్చిన సమాచారం మేరకు రేంజ్ ఆఫీసర్ సారథ్యంలో మేమంతా రేంజ్ స్టాఫ్ అంతా కూడా గుంటూరు చెక్ పోస్ట్ దగ్గర పోయి వాహనాలు తనిఖీ చేసిందిగా ఉదయం సుమారు 8-9 ఆ ప్రాంతంలో ఒక 10 టైర్స్ లారీ వచ్చింది. దాన్ని నిలబెట్టమని అడగగా నిలబెట్టకుండా ఔటర్ రింగ్ రోడ్డు మరోసారి రక్తమోడింది. నగర శివారు శంషాబాద్ పరిధిలోని రాళ్లగూడ వద్ద ఔటర్ పై నుండి వెళ్తున్న సిమెంట్ లారీ అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ మృతి చెందగా డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండటంతో పోలీసులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. నల్గొండ జిల్లా కోదాడ నుండి శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ మీదుగా సిమెంట్ లోడ్ మహారాష్ట్ర వైపు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లారీ టైర్లు బ్లాస్ట్ కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయాలను సమర్థవంతంగా నడిపించగలిగే నాయకుడు ఒక్క చంద్రబాబు నాయుడేనని పేర్కొన్నారు. కర్నూలు జిల్లా మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రామకృష్ణ చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బలపడుతోందని, వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని రామకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోయిన ఈ పరిస్థితుల్లో మంచి డెడికేషన్, విజన్, విజ్డమ్ ఉన్నటువంటి నాయకుడు నాయకత్వం వహించాలి ఇప్పుడు మన రాష్ట్రానికి, కొత్తగా కాబోయే రాష్ట్రానికి. అటువంటి సంపూర్ణమైన లక్షణాలు కలిగిన ఏకైక నాయకుడు మన రాష్ట్రంలో, దేశానికే ఒకనాడు దిశానిర్దేశం చేసినటువంటి నాయకుడు, మన భారతదేశానికే రాజకీయంగా దిశానిర్దేశం చేసినటువంటి గొప్ప నాయకుడు, ప్రధానమంత్రి, దేశాధ్యక్షుడిని కూడా పెట్టినటువంటి శక్తి సామర్థ్యుడు. అటువంటి వారికి నేను కూడా ఆయనకు నిస్వార్థంగా
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. లోక్సభ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన రాహుల్ కు నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రచారానికైన ప్రతి ఒక్క రూపాయి ఖర్చుకు ప్రభుత్వం లెక్క చూపాలని ఆయన పేర్కొన్నారు. ప్రధాని పదవి కోసం వెంపర్లాడుతున్న కొందరు నేతలే మూడో ఫ్రంట్ రూపకర్తలని విమర్శించారు. వీరందరూ ఎన్నికల తర్వాత నిద్రపోయి మరలా ఎన్నికలప్పుడే మేల్కొనే రకాలని నరేంద్ర మోడీ ఎద్దేవా చేశారు. अगर समझ नहीं तो मकाना कहाँ से आएगा? और इसलिए आपका और समझ का तो बड़ा क्वेश्चन आता है। और एक बार समझ आया तो फिर मकाना దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తీరాలంటే సమర్థవంతమైన నాయకుడు నరేంద్ర మోడీ ప్రధాని కావాలన్నారు సినీ నటి నిర్మాత జీవితా రాజశేఖర్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీలో చేరారు ఆమె. అసమర్థ ప్రభుత్వాల వల్ల ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, అన్ని రకాలుగా దేశ అభివృద్ధిని మోడీతోనే సాధ్యమన్నారు జీవిత. పార్టీ నాయకత్వాన్ని బలపరుస్తూ దాని నిర్ణయం ప్రకారం చిత్తశుద్ధితో పనిచేస్తానని తెలిపారు జీవిత. ఈ దేశ ప్రజలందరూ కూడా చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు ఆయన ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి, బీజేపీ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ లో దేశం మొత్తం రూలింగ్ పార్టీగా రావాలి. అది జరిగితేనే ఈరోజు ప్రజలకు మంచి జరుగుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఈరోజు ప్రజలు సుఖశాంతులతో శాంతి భద్రతలతో ఉండగలుగుతారు అని ఈ కోట్లాది మంది ప్రజలు, భారతదేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజలు ఎట్లా నమ్ముతున్నారు, అదే నమ్మకంతో నేను కూడా ఈ బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యి ఈ ఎలక్షన్స్ లో బీజేపీ పార్టీని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయాలి. ధవళేశ్వరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు మహిళలు సజీవ దహనం అయ్యారు. షార్ట్ సర్క్యూట్ లేదా ఏదైనా ప్రమాదం వల్లే పూరి గుడిసెలో మంటలు చెలరేగినట్టు అగ్నిమాపక దళ అధికారులు చెబుతున్నారు. కూలి పని చేసుకునే మా అత్తమ్మ, ఆమె 2 కుమార్తెలు వసంత, శ్రీలక్ష్మి, 2 మనవరాళ్లు మరణించారు. సుమంత్ అనే చిన్నపిల్లాడిని మాత్రం స్థానికులు రక్షించారు. కనీసం పోస్టుమార్టం చేయడానికి కూడా మృతదేహాలు ఏమాత్రం అనుకూలంగా లేవు. ఒకరినొకరు చేతులు పట్టుకుని మహిళలు ఉన్నట్టు తెలుస్తోంది. కడప జిల్లా నందబారు మండలం మర్రిపల్లె గ్రామంలో ఎర్రచంద్రం డంప్ భారీ స్థాయిలో దొరకడంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల దృష్ట్యా ముందస్తు చర్యలు చేపడుతుండగా డంప్ గురించి సమాచారం అందడంతో 75 ఎర్రచంద్రం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 5 లక్షలుంటుందని తెలిపారు. ఎర్రచంద్రం గురించి సమాచారం అందితే మాకు తెలపాలని ఎస్ఐ కోరారు. ఫోన్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ఈరోజు మేము రాబో ఎంపీటీసీ, జెడ్పీటీసీ మరియు అసెంబ్లీ ఎలక్షన్ల దృష్ట్యా మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మరియు రాజంపేట డిఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు గ్రామాల్లో తిరగడానికి బయలుదేరినాము. అయితే అక్కడ మాకు రాబడిన సమాచారం మేరకు ఇక్కడ మర్రిపల్లి దగ్గర చెయ్యేరు గేట్లో ఈ ఎర్రచంద్రం డంపు చేసినారు అని ఒక సమాచారం వచ్చింది. దానిపై మేము అక్కడికి వెళ్ళి మొత్తం ఇసుకను తవ్వి చూసినాము. అయితే అక్కడ దాదాపు 70+ బాసర IIIT విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విద్యార్థి నాగరాజు ఆత్మహత్య ఘటన మరొక ముందే మరో ఘటన చోటు చేసుకోవడం కలవరానికి గురి చేస్తోంది. తిరుపతికి చెందిన గాంధీ బాసర IIIT కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గాంధీ మృతదేహం రైలు పట్టాలపై పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. వెంటనే కళాశాల యాజమాన్యానికి, పోలీసులకు సమాచారం అందించారు. గాంధీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆదిలాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్రమ సంపాదనే ధ్యేయంగా ఈజీ మనీ కోసం
గాంధీనగర్లో మాదక ద్రవ్యాలను తయారు చేస్తున్న ముఠాను జీడిమెట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 6గురిని అరెస్ట్ చేసి వీరి వద్ద నుండి 20 లక్షలు విలువ చేసే 2 కిలోల ఎఫ్డ్రిన్ అనే డ్రగ్ ను రికవరీ చేశారు. వీరంతా బాలానగర్ వాసులుగా పోలీసులు గుర్తించారు. విచారణ నిమిత్తం వీరందరినీ బాలానగర్ సిసిఎస్ పోలీసులకు అప్పగించారు. ఎస్ఓటి టీం కలిసి గాజులరామ్ ఎక్స్ రోడ్ దగ్గర ఎఫ్డ్రిన్ అనే డ్రగ్, సైకోట్రాఫిక్ డ్రగ్. ఎఫ్డ్రిన్ జనరల్గా కాఫ్ సిరప్లో యూజ్ చేస్తారు, బరువు తగ్గడానికి డిఫరెంట్ టైప్లో యూజ్ చేస్తారు. కానీ ఈ మధ్య ఎకస్టసీ పార్టీలలో దానికి బాగా యూజ్ చేస్తారు. సుమారు ఎంతో చెప్పలేరు. మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉన్నారని, మహిళలు క్రికెట్పై మక్కువతో ముందుకు రావాలని ఇండియన్ ఉమెన్ టీం క్రీడాకారిణి సునీత అభిప్రాయం వ్యక్తం చేశారు. అఖండ భారతీయ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ చేసిన ఫ్యాషన్ డిజైనర్ షాపును ఆమె ప్రారంభించారు. న్యాయస్థానాలు ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, వాటిపై తమ సంస్థ పోరాడుతుందని సంస్థ జనరల్ సెక్రటరీ రేణుక తెలిపారు. మహిళలు, చిన్నారుల సహాయార్థం ఈ షాపును ప్రారంభించామన్నారు. రోజుల్లో ఇట్స్ ఓన్లీ క్రికెట్ అంటే ఓన్లీ మెన్స్ క్రికెట్, బట్ వీళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని ఉమెన్స్ క్రికెట్ని అంటే ఇంప్రూవ్ చేయాలి అండ్ డెవలప్ చేయాలి, ప్లస్ వాళ్ళకు కూడా పేరు రావాలి అని ఇనిషియేటివ్ తీసుకుని వాళ్ళను ఇనాగ్రేట్ చేయడానికి పిలిచారు. సో ఇట్స్ గ్రేట్ ఆనర్, ఇట్స్ మై ప్లెజర్ టు బీ హియర్. ఐఎమ్ వెరీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఇప్పుడు ముఖ్యాంశాలు మరోసారి. మున్సిపల్ ఎన్నికలకు లోక్సత్తా మేనిఫెస్టో విడుదల, గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తామన్న జేపీ. నేడే పీసీసీలను ప్రకటిస్తామన్న దిగ్విజయ్, మరో 2 రోజుల్లో హైదరాబాద్ రానున్నట్టు ప్రకటన. పోలవరం ప్రాజెక్టు సందర్శించిన జైరాం రమేష్, మరో 5 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేస్తామని వ్యాఖ్య. జైరాం రమేష్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ హరీష్ రావు, తెలంగాణ పాలిట విలన్ గా మారాడని ధ్వజం. టీఆర్ఎస్ నాయకత్వంపై విహెచ్ ఫైర్, జైరాం రమేష్ పై హరీష్ రావు విమర్శలు సరికాదని సూచన. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.